ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారానికి చేరుకున్నారు. సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను సీఎం సమీక్షిస్తారు. ఆలయ డెవలప్మెంట్ పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్ ను విడుదల చేస్తారు. ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా మేడారం అభివృద్ధి పనులు చేపట్టాలని భావించిన ప్రభుత్వం మహాజాతర నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అమ్మవారి గద్దెల విస్తరణ పనులపై పూజారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారానికి చేరుకున్నారు. సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను సీఎం సమీక్షిస్తారు. మేడారం నుంచి మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, స్వాతి, కొద్దిసేపటి క్రితమే మేడారంకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకోవడం జరిగింది. ఆయనతో పాటుగా దేవాదాయ శాఖ మంత్రి సీతక్కతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ కూడా ప్రత్యేక హెలికాప్టర్లో మేడారానికి వచ్చారు. వాళ్ళకి స్వాగతం పలికేలాగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, స్థానిక మంత్రి సీతక్కతో పాటు స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా స్వాగతం పలికేందుకు వెళ్లారు. కొద్దిసేపట్లోనే హెలిప్యాడ్ నుంచి నేరుగా ప్రస్తుతం మనం ఎక్కడైతే చూస్తున్నామో ఈ గద్దెల దగ్గరికి సమ్మక్క సారలమ్మ ఈ ప్రాంగణాన్ని దర్శనం చేసుకుంటారు. ఆయనను పూర్ణకుంభంతో స్వాగతం పలికిన తర్వాత ఈ గద్దెలని, అమ్మవార్లని ఇద్దరిని దర్శనం చేసుకుని ఆ తర్వాత ఈ గద్దెల ప్రాంగణంలో సమ్మక్క సారలమ్మ ఈ మంటపాన్ని, అంటే ఈ పూజారులకు సంబంధించినటువంటి ఆదివాసీలకు సంబంధించినటువంటి ఈ పూజారి విధి విధానాలను తెలుసుకున్న తర్వాత ఇక్కడ అభివృద్ధి చేయడం కోసం దాదాపుగా గత 10 ఏళ్లుగా ఈ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈసారి మహాజాతర జనవరిలో జరుగుతుంది. 2026లో జరుగుతున్నటువంటి మహాజాతరకి 150 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఎలాంటి పనులు చేపట్టాలి, ఆదివాసీల సాంప్రదాయానికి తగ్గట్టుగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళ నియమ నిబంధనల మేరకు వాళ్ళు ఏదైతే అమ్మవార్లను ఎలా కొలుస్తారో వాళ్ళకి అనుగుణంగా డిపిఆర్ ను తయారు చేయడం జరిగింది. ఆ డిపిఆర్ కు సంబంధించినటువంటి విషయం కూడా ఈ రోజు పూజారులతో చర్చించడం కోసం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ వేదిక దగ్గర ఏర్పాట్ల పూజారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళతో సమావేశం నిర్వహించిన తర్వాత ఇక్కడ స్థపతికి ఒక సూచన చేస్తారు. వాళ్ళ ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం చేపట్టాల్సినటువంటి గద్దెల విస్తరణకు సంబంధించి ఇక్కడ విఐపీలు వచ్చినప్పుడు కానీ లేదా ఇతరత్ర వాళ్ళు వచ్చి దర్శనం చేసుకునేటప్పుడు బెల్లాన్ని విసిరేసిన లేదంటే కొబ్బరి చిప్పల్ని కొట్టి అటు విసిరేసినప్పుడు వాళ్ళకి ఆపద వస్తుంది, గాయాలు అవుతున్నాయి. కాబట్టి ఆ గాయాలు కాకుండా నేరుగా గద్దెలు దర్శించుకునేలాగా ఒక ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మరొక వైపు ఈ గద్దెల సందర్భంగా మేడారం సమ్మక్క సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి గద్దెలు వేరువేరుగా ఉండడం వల్ల విఐపీలు అటు వెళ్లి అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చి వెళ్లిపోవడం వల్ల కొంత ఆలస్యం జరుగుతుంది. దాంతో సమస్య వస్తుందని భావించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ ప్రతినిధులతో పాటు పూజారులు కూడా ఒక సూచన చేయడం జరిగింది. గద్దెలన్నీ ఒకే లైన్ లో ఉండాలి అని సూచన చేసిన నేపథ్యంలో ఈ ప్రాంగణాన్ని మొత్తం విస్తరించడం కోసం సుమారుగా 80 ఫీట్లు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ గద్దెల ప్రాంగణాన్ని పూర్తిగా గద్దెలని అక్కడే ఉంచుతూ వాటికి సంబంధించినటువంటి మూల గద్దెల్ని ఎట్లా డిస్టర్బ్ చేయకుండా ఆ చుట్టూ ఇప్పుడు శుభలతో ఏర్పాటు చేసినటువంటి మన కెమెరాను బాజీ చూపిస్తున్నట్టుగా ఇక్కడ ఇనుప రాడ్లతో విస్తరించిన వాటిని అన్నింటినీ తొలగించేసి వాటిని విస్తరించడానికి ఎక్కువ మంది అమ్మవార్లను దర్శనం చేసుకుని వెళ్లిపోయేలాగా దానికి కావాల్సినటువంటి విస్తరణ కావాల్సినటువంటి ఈ ప్రాకారాన్ని మొత్తం పూర్తిగా డిస్మెటల్ చేసి మరో 4 నెలల్లోనే మహాజాతర ఉంది కాబట్టి ఆ లోపు పనులు త్వరగా పూర్తి చేయాలంటే నేరుగా ఇక్కడికి సమీక్ష సమావేశానికి సీఎంఏ వచ్చి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఎప్పుడు ఏ జాతరకి ముందు రానిటువంటి సీఎం తొలిసారిగా రేవంత్ రెడ్డి ఇక్కడికి రావడం, సీతక్కకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సీతక్క కోరిక మేరకు వచ్చి స్థానికంగా క్షేత్రస్థాయిలో ఇక్కడ పరిస్థితులను పరిశీలించి విస్తరణ కావాల్సినటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. దాంతోపాటు దాదాపు 1 కోటి మందికి భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సమ్మక్క సారలమ్మలు కొలువు తీరిన టైంలో ఎక్కువ మంది వచ్చి దర్శనం చేసుకుని వెళ్లిపోవడానికి ఆటంకాలు అవుతున్నాయి. ఎవరు కూడా గద్దెల ప్రాంగణానికి వెళ్లకుండా అవుతున్నాయి. కేవలం వీఐపీలు లేదంటే ఇతరత్ర వాళ్ళు మాత్రమే వెళ్లడానికి ఆస్కారం ఏర్పడుతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా అందరికీ
గద్దెల ప్రాంగణానికి వెళ్లేలాగా వసతి కల్పించాలంటే ఏం చేయాలని ఒక డిపిఆర్ని రూపొందించడం జరిగింది. ఆ డిపిఆర్ని ఈ రోజు ఆమోద ముద్ర వేసి ఇక్కడ సమీక్ష సమావేశం తర్వాత ఆ తర్వాత మనం చూపిస్తున్నాం విఐపి గేట్ దగ్గర ఎక్కడైతే ప్రాంగణం ఉంటుందో చిలకలగుట్టకు ఎదురుగా ఉన్నటువంటి ఆ చౌరస్తా దగ్గర దాదాపు ఒక 2,000 నుంచి 3,000 మంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీల సభలో ప్రకటించబోతున్నారు. సీఎం ఎలా డిపిఆర్ ను రూపొందిస్తున్నాం, ఎలా చేయబోతున్నాం, ఆ విస్తరణ ఎలా ఉంటుంది, దానికి సాంప్రదాయాలు ఎలా ఉంటాయనే దాని మీద ప్రకటించబోతున్న నేపథ్యంలో ఒక ఉత్కంఠతో అయితే ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. చాలా సంవత్సరాలుగా మేడారాన్ని విస్తరించాలి, మేడారం జాతరకు సంబంధించిన పనులు పెద్ద ఎత్తున చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో ఈసారి దాదాపు 150 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఏం చేయబోతారనేది అయితే ఒక ఉత్కంఠ నేపథ్యం కనిపిస్తుంది. మరొక వైపు కొంత అభియోగాలు ఇక్కడ ఆదివాసీలకు సంబంధించినటువంటి సాంప్రదాయాన్ని కాకుండా వేరే దాన్ని తీసుకొస్తున్నారంటూ పూజార్లకి కొంత అబ్జెక్షన్ చెప్తున్నటువంటి కొన్ని విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆదివాసీ పూజార్లకు అనుకూలమైన నిర్ణయాలే ఉంటాయి, వేటిని నమ్మకూడదని ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళ ఆధీనంలోనే పూర్తిగా అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకోబోతుంది. గద్దెల విస్తరణతో పాటుగా ఇక్కడ గ్రానైట్ రాళ్లతో ఆదివాసీల సాంప్రదాయం ఎలా ఉంటుందో వాళ్ళు కంక బొంగులకు సంబంధించి బాంబూ చెట్లకు సంబంధించిన వాళ్ళ జీవన విధానంలో ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ విధానంతో కూడుకున్నటువంటి ఇక్కడ వాటి నిర్మాణమే ఉంటుంది అని చెప్పి స్పష్టత ఇప్పటికే ఇచ్చినటువంటి మంత్రి సీతక్క ఆదివాసీ కమ్యూనిటీకి చెందినటువంటి సీతక్క కాబట్టి ఈ సాంప్రదాయాలు పూర్తిగా తెలుసు కాబట్టి ఆమె స్థానికంగా ఉన్నటువంటి మంత్రిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళకు అనుగుణంగానే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వాటిని ప్రకటించడం కొద్దిసేపట్లో ప్రకటించబోతున్నారు. సీఎం స్వాగతం పలికిన తర్వాత సీఎంని ప్రస్తుతం ఇక్కడికి రావడం జరిగింది. సీఎం స్వాగతం పలికి సీఎంని గద్దెల ప్రాంగణానికి తీసుకొచ్చడానికి మంత్రులు స్థానిక నేతలందరూ కూడా వెళ్లారు. కొద్దిసేపట్లోనే సీఎం వస్తున్నారు. మనం ప్రస్తుతం సౌండ్స్ వింటున్నాం. సీఎం ఇక్కడికి రావడానికి ఏర్పాట్లు జరిగాయి. పోలీసులు కూడా గౌరవ వందనాన్ని సమర్పించారు. ఆ తర్వాత సీఎం నేరుగా ఈ గద్దెల ప్రాంగణానికి రాబోతున్నారు. గద్దెల ప్రాంగణానికి వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు. మొక్కులు చెల్లించిన తర్వాత దాదాపు అమ్మవార్ల దీవెలను తీసుకుని పూజార్లతో ఇక్కడే కొద్దిసేపు మాట్లాడుతూ ఆ తర్వాత ఉన్నతాధికారులతో పాటు సమావేశానికి కావాల్సినటువంటి చర్యలు అయితే జరుగుతాయి. 12 గంటలకి సీఎం ఇక్కడికి వస్తే 2:30 వరకు ఇక్కడే ఉంటారు. సుమారుగా 2:30 గంటల పాటు ఆయన ప్రోగ్రాం ఉంటుంది. ఇది మావోయిస్టు పరిసర ప్రాంతమైన నేపథ్యంలో మావోయిస్టులకు